నమస్తే. మంగ్లీ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది, కొత్త ఫోటోలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం సంపత్ నాయక్ ఈ ఇష్యూ మీద గత కొన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు. తండాలకు వెళ్ళిండు, బాధితులతో మాట్లాడిండు. దాదాపు 9 మంది బాధితులు ఈరోజు చనిపోయారు. ఇంకా ఎవరో పురుగుల మందు తాగిరంట సంథింగ్. ఒకసారి డిస్కస్ చేద్దాం. కొత్త ఫోటోలతో ముందుకు వచ్చిండు సంపత్ నాయక్ గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సంపత్ అన్న. నమస్తే భార్గవ్ గారు. యా, ఇంకో ఫోటో రిలీజ్ చేశారు మీరు. ఆ ఫోటో ఎక్కడిది, దేనికి సంబంధించిన ఫోటో? నేను మంగ్లీ ఏముంది దాంట్లో? నేను ఏమంటున్నానంటే భార్గవ్ గారు, మొదటి నుంచి చాలా క్లియర్గా తనే చెప్తుంది మధుకు నాకు సంబంధం లేదన్నది. మధు ఇప్పటి వరకు నేను ఈ కేసులో ఎందుకు పోరాడుతున్నానంటే చనిపోయింది మొత్తం మీడియం పేద వర్గాలకు చెందిన వాళ్ళు. అది మీ బంజారా వాళ్ళు 90% బంజారా వాళ్ళు. అవును, వాళ్ళకు న్యాయం జరగాలని కొంతమంది ఆర్గనైజేషన్ తెలిసినా కానీ డబ్బులు తీసుకొని అంటే రావట్లేదు. ఓకే, చాలా మంది పైసలు కమ్ముడు పోతున్నారు అంటారు. అంటే కొంతమంది, అందరని కాదు, కొంతమంది తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఒక బాధితుడు కూడా బాలాజీ అనేటోడు ఎవరి దగ్గర ఉన్నాడో అది కూడా మాకు బాగా తెలుసు. ఓకే, చాలా వెనక నుండి కూడా కుటిల ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు దీనిపైన కూడా. అతని పని కూడా మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్ ఇక్కడ పర్సనల్ గ్రడ్జో లేకపోతే ఇంకొకటి ఏం లేదు. బాధితులు చనిపోతున్నారు. బాధితులు 90% బంజారా కమ్యూనిటీ వాళ్ళే. నేను ఇప్పటి వరకు నా జనసేన కండువా కూడా కప్పుకోలేదు. ఒక ప్రాపగండ చేపిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే మధుకు మంగ్లీకి సంబంధం లేదని చెప్పింది. మంగ్లీయే చెప్పింది, మీరు లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పింది. దాని తర్వాత ఒక ఫోటో బయటకు వచ్చింది. ఒక ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా సెలబ్రిటీ అన్నప్పుడు ఎంతో మంది ఫోటోలు దిగుతారు కదా, ఆ లైన్ లో చెప్పింది కదా. అప్పుడు అది ఏ కలర్ ఉండే, అది బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ డ్రెస్ తోనే వేసుకుని ఉండే. రాత్రి పోయింది. ఇంకొక అబద్ధం ఏంటంటే మిర్యాలగూడ దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర నేను పోయి ప్రోగ్రామ్ పోతుంటే మా పక్కనే అనుకుంటా చెప్పుకుంటే నన్ను తీసుకుపోయిండు, మభ్య పెట్టిండు అన్నది. నేను మీ మీడియా వాళ్ళని తీసుకుపోయినాం. మిర్యాలగూడ నుంచి ఇలా పాల్తి తాండ ఎంత అసలు మీరు కొట్టి చూడండి, దగ్గర 50-60 కిలోమీటర్లు ఉన్నాయి. మాల్ నుంచి ఒక 20 కిలోమీటర్ లోపల అది అడవి ప్రాంతం లెక్క ఉంటది. నువ్వు అంత అర్ధరాత్రి నిన్న శివ చౌహాన్తోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడుతున్నావు కదా, ఏమని ఫ్యాన్ పిలిస్తేనే పోయినాను, డిన్నర్ అరేంజ్ చేసినా అందుకనే పోయినా అని చెప్తున్నాడు కదా. అంత అర్ధరాత్రి నీకేం పని? ఆల్రెడీ ఊరి ప్రజలు కూడా చెప్తున్నారు ఇక్కడ 2-3 సార్లు వచ్చినని. ఒకటే ఫోటో వచ్చింది. మరి మంగ్లీ గారు కూడా నిన్న ఏమని స్వయాన తను ఇలా దేవుడు ఉన్నాడు, పేద బిడ్డలు చనిపోతుంటే చూస్తలేడు కదా, మాకు ఈ నిజాలని బయట పెట్టిస్తున్నది కూడా దేవుడే. తను ఏమన్నది, ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అంటున్నావు. చనిపోయింది ఎవరక్క? బంజారా బిడ్డలక్క. మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరక్క? ఇది రెండో ఫోటో. ఒకసారి క్లోజ్ చేసుకో ఈ ఫోటో. ఇది రెండో ఫోటో, మధుతో రెండో ఫోటో. మధు, భరత్ చౌహాన్, మంగ్లీ. అంతేనా అక్క? ఇంకొకటి వీడియో చూపెట్టాలా? నిజంగా ఆ మధ్యలో పెళ్లి చూపులు అనుకుంటా అదొకటి బయటికి వచ్చినాయి కదా, అంటే వాళ్ళు ఒకటి మాట అంటున్నారు ఉన్నది కదా, అది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వీడియో చూపిస్తా. ఎవడాడు? మధుగాడు కదా. నేను ఏమంటున్నా అంటే అబద్ధాలు ఆపడం మానేయండి. దేవుడు కూడా ఇంతమంది చనిపోతుంటే చూస్తలేరు. ఇప్పుడు ఇదే శివాని ఇట్లా దవడ పట్టుకొని ఇట్లాంటి ముఖమా ఈయన నా డబ్బు కట్టలతో దొరికింది ఇట్లాంటి వాడిని ఎట్లా బదనాం చేస్తారని చెప్పి అన్నది కదా. భార్గవ్ నా పైన ఎంత ప్రెషర్ పెట్టించిండ్రంటే విపరీతమైన ప్రెషర్ పెట్టించిండ్రు. అనేక మందితోని కాల్స్, అది ఇది. కానీ వీళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, చనిపోయింది కూడా బంజారా బిడ్డలే కదా, చనిపోతున్నది కూడా బంజారా బిడ్డలే కదా, మీరు దీన్ని ఎందుకు కోణంలో తీసుకుంటలేరు? ఇంత సెలబ్రిటీ లెక్క అదొక నీకు స్టాండ్ వచ్చుడుతాను. వీళ్ళు ఎంతమంది అయినా చనిపోయా, వీళ్ళ ప్రాణాలు కావా? కేవలం వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలా శ్రీముఖి పేరు నువ్వు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? డైవర్ట్ చేయడానికి శ్రీముఖి పాత్ర ఏముంది ఇందులో? నేనేమంటున్నా అంటే మధు గారిని, అంటే మధుగాడు ఎక్కడ సంబంధించినోడు? కేవలం నాగార్జున ప్రాంతానికి సంబంధించినోడు. ఆ బాలాజీ గాడు ఇక్కడ. మధుగానికి కర్ణాటకలో ఎవరు డబ్బులు ఇస్తాడు? మధుగానికి జహీరాబాద్లో ఎవరు డబ్బులు ఇస్తాడు? మధుగానికి కర్నూలు డోన్లో ఎవరు డబ్బులు ఇస్తాడు? వెనుకొండి నడిపించింది ఎవరు? ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఇంతమంది బాధితులు చచ్చిపోతున్నారు కదా, ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకొని పోలీస్ ఎంక్వైరీ సీరియస్గా ఎందుకు జరగట్లేదు? ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తుంది ఏమన్నా?
భయంకరమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది పాపం పోలీసు మిత్రుల పైన. నిజంగా చెప్తున్నాను, తెలంగాణ పోలీసులు అంటే బెస్ట్ పోలీసులు ఉంది. అవును, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ తెలిసిపోయింది ఎంత ప్రెషర్ ఉందంటే. సెంట్రల్ ప్రెషర్ కూడా ఉందనుకుంటున్నాను, లేకపోతే మరి స్టేట్ ప్రెషర్ కూడా ఉంది. ఆమె ముఖ్యమంత్రి కూడా పాటలు పెట్టినప్పుడు ఆమె దగ్గర కూడా పోయి పాటలు పాడినామే, కేంద్ర మంత్రుల దగ్గర కూడా పోయి పాటలు పాడితే విన్నామే. ప్రెషర్ ఎట్లా ఉంటాయి కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చిన ఒక ఇన్సిడెంట్ జరిగి ఒకరు చనిపోతేనే అల్లు అర్జున్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయించిండు. అవును, అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో మీకు ఇప్పటికైనా అర్థం కావాలి. అల్లు అర్జున్ లాంటి వాళ్ళనే ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చి అరెస్ట్ చేయించింది. మరి మంగ్లీ ఇప్పటిదాకా శివ చౌహాన్ అంటున్నాడు, మా పైన ఎక్కడైనా కేసులు అయితే కానీ మేము ఒకటేసారి ఫోటోలు అన్నాగా. అరే శివ చౌహాన్ బాబు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదంటే కదా మీద. ఎందుకుంటది? మధుగాన్ని ముందు పెట్టింది కదా. ఇప్పుడు అందుకనే మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ చేసినందుకు నిజంగా డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నిజం వైపు నిలబడు. వాడు ఎవడో సోషల్ మీడియాలో మంగ్లీ గురించి ఒక పోస్ట్ పెట్టినందుకు 3 గంటలు ఎత్తుకొచ్చి కొట్టరు కదా పోలీసు వాళ్ళు. మంగ్లీ పైన చిన్న ఒక పాట సోషల్ మీడియాలో మీడియం కామెంట్ పెడితేనే 3 hours లో తీసుకొచ్చిండు. మరి ఇంత జరుగుతుంది, మాట్లాడాలి అంటే వాళ్ళ పోలీసు మిత్రులు ఎవరైతే ఉన్నారో పాపం పోలీసు వాళ్ళకి అన్ని నిజాలు తెలిసిపోయినాయి. ఎందుకు దొంగ ఎవడు దొరేవాడు వాడు మాట్లాడుతున్నది ఏంది, ఎక్కడెక్కడైనా ఏంది భార్గవ్. ఇప్పుడు నీ ఫోన్ జీపీఎస్, నా ఫోన్ జీపీఎస్ ఎక్కడైనా ఉంటుంది. ఎన్ని గంటలు మాట్లాడినో తెలుసు. నిన్న పోలీసు వాళ్ళపైన ఎంత ఒత్తిడి ఉన్నా కానీ మధుగాని అకౌంట్ నుంచి శివగాని అకౌంట్కు 3 సార్లు డబ్బులు పోయినా వాళ్ళే చెప్పేసారు చాలా క్లియర్ గా. ఇప్పుడు మంగిలి అకౌంట్లు ఒకవేళ మొత్తం చెక్ చేస్తే మొత్తం బయటపడుతుంది కదా. బయటపడుతుంది పాపం తెలుసు. ప్రెషర్ ఇక్కడ నుంచి మా నుంచి ఇప్పుడు మా పోరాటం ఎవరైతే నేను కానీ తమ్ముడు అశోక్ కానీ లేకపోతే రఘురామ్ రాథోడ్ కానీ ఆ సిస్టర్ ప్రత్యూష గారు కావచ్చు కానీ లేకపోతే వినోద్ కానీ వీళ్ళ వల్ల మేము ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాం బాధితులు. ఇప్పుడు ఎందుకంటే ఆమెకున్న సర్కిల్ ఇప్పుడు పాటతోని బాగా సర్కిల్ పెంచుకుంది. అవును, భయంకరమైన ప్రెషర్ ఉంది. లేకపోతే ఈమె ప్లేస్ లో వేరే ఉంటే ఎప్పుడు అరే అల్లు అర్జున్ లాంటి తీసుకొచ్చినా కానీ మంగ్లీని తీసుకొస్తలేరంటే ఇక మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో నేను గాని మా తమ్ముడి గాని ఇన్వాల్వ్ అయినట్టు ఉంటే దేనికైనా సిద్ధమని అంటుంది కదా. ఇప్పుడేమో మధుకు నాకు సంబంధం లేదన్నది, మధుకు అంతా నాకు ఫోటో లేదన్నది, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా అన్నది, ఫొటోస్ బయటకు వచ్చి ఫ్యాన్ అన్నది, దాని తర్వాత నెక్కర్ అన్నది, కూలర్ కూడా అంటది. దాని తర్వాత వీడియోస్ వచ్చినాయి, పార్టీల డ్రగ్ అదేంటి బర్త్డే పార్టీలో అది కూడా వచ్చింది. దాని తర్వాత ఎవిడెన్స్ ని పెట్టినాం, ఐ విట్నెస్ ని పెట్టినాం. ఇవాళ కొత్తగా 2వ ఫోటోతో పాటు వీడియో కూడా రిలీజ్ చేసినాం. నువ్వు ఎక్కడెక్కడ పోయినావు ఏమేం పోయినావు అన్ని బయటకు వస్తాయి. రెగ్యులర్ గా మంగ్లీ మధు వాళ్ళ ఇంటికి వెళ్తుండేదా? ఊరి ప్రజలు చెప్తున్నారు ఏంటంటే 3 సార్లు వచ్చినాను. ఎందుకంటే మనం అక్కడ ఉండేటోళ్ళం కాదు, మంగ్లీతో కూడా నేను ఎక్కువ అసలు టచ్ ఉండము. ఊరి ప్రజలు ఐ విట్నెస్ ఏంది, ఐ విట్నెస్ కదా, కోర్టు జ్యూరిడిక్షన్ ఏం 9 మంది పోలీసులు కూడా ఐ విట్నెస్ కదా. ఐ విట్నెస్ తో పాటు శివగాడు అక్కడ 3 సార్లు డబ్బులు తెచ్చుకున్నతో పాటు ఎవడెవడైతే ఉన్నాడో వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చిన దాంతో పాటు ఎక్కడ మన రమేష్ మధు క్యాషియర్, డైరెక్ట్ క్యాష్ కూడా ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ చాలా క్లియర్. ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా ఎందుకు పోలీసులు ఇన్షియేటివ్ తీసుకోవట్లేదు అనేది క్వశ్చన్ మార్క్, ప్రశ్నలు వస్తున్నాయి. మరి వెనక ఏ మంత్రుల హస్తం ఉందో, ఏ మంత్రుల అభయహస్తం ఉందో ఇక్కడ తెలవట్లేదు. బయటికి రండి. నేను ఇవాళ ఏమంటున్నానంటే ఆ మంత్రులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ మంత్రులలో ఉన్న సతీమణులకు, అమ్మ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, మీరైనా మీ భర్తలకు చెప్పండి. నిజంగా చెప్తున్నాను, చనిపోతుంది మొత్తం పేద బిడ్డలు. వాళ్ళు మీకు ఓట్లు వేస్తని వాళ్ళ మీరు మంత్రి అనే ట్యాగు, బుగ్గకారులు, మీ వెనక సెక్యూరిటీ, వాళ్ళ తరపున మీరు పోరాడండి. మీరు ఒక ఆమె గురించి ఒకరి గురించి చూస్తారా, వీళ్ళ గురించి చూస్తారా? లేకపోతే 9 మంది చనిపోయినారు, ఇంకో 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు, పాయిజన్ తీసుకున్నారు. మీ భర్తలకు మీరు చెప్పండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నా అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళపైన పోలీసుల పైన ఒత్తిడి తేకండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది సంపత్ నాయక్ గారు గత కొన్ని రోజుల నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నాడు. తండాలలోకి వెళ్ళిండు, బాధితులతో మాట్లాడిండు, సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఇండ్లలోకి కూడా పోయి అక్కడ మీడియాని తీసుకొని పోయి మాట్లాడడం జరిగింది. మరి ఈ ఫోటోలు సంబంధమే లేదన్న మంగ్లీ, ఈ ఫోటోలు ఎక్కడ దిగిర్రు? ఉంటే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు మా తమ్ముడితో అంటే, ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండదు కదా, నార్మల్గా ఉండదు కదా. అసలు పోలీసులు కూడా ఏమి ఎంక్వైరీ చేస్తున్నారు? ఎక్కడెక్కడో అసలు సంబంధం లేని వ్యక్తులు ఇరికించి కేసులు పెడతారు, కానీ
ఇంత ఎవిడెన్స్ దొరికిన బ్యాంక్ అకౌంట్లు ట్రాన్సాక్షన్స్ తీస్తే ఎంతసేపు దొరుకుతుంది మంగ్లీ? ఖచ్చితంగా దీని మీద మొన్న నూతనంగా డీజీపీగా ఎన్నికైనటువంటి సివి ఆనంద్ దీని మీద ఖచ్చితంగా డీప్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రోహిత్తో భార్గవ్. థ్యాంక్ యూ.